అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 149. అపార్థాలు తొలగిన తర్వాత ఒకటైన విరాట్ హాస్ని హ్యాపీగా నిద్రపోయారు. మరుసటి రోజు ఒళ్ళు నొప్పులతో బాధపడిన హాస్ని దగ్గరికి వచ్చిన అతన్ని మరుసటి రోజు వరకు ముట్టుకోవడానికి వీల్లేదు అని మాట తీసుకొని హాయిగా నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న హాస్ని తన మీద బరువు తలుస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూసింది. చీకట్లో తన వైపే ఆత్రంగా చూస్తున్న విరాట్ కనిపించడంతో అదిరిపడి పైకి లేచింది. ఈ సమయంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నారు విరాట్ గారు? మీ చూపుకి భయపడి చచ్చాను తెలుసా అని కంగారుగా అడిగింది. ఎవరైనా ఈ టైంలో ఏం చేస్తారు? నేను కూడా అదే చేద్దామని వచ్చాను బేబీ అని రొమాంటిక్గా చూస్తూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు విరాట్. మూలుగుతూ అతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్న హాస్ని చేతిని గట్టిగా పట్టుకొని ముద్దులోని కాఠిన్యాన్ని మరింత పెంచాడు. దాంతో ఊపిరాడక కంటి నుండి జారిన కన్నీళ్లు అతని పెదవులకి ఉప్పుగా తగలటంతో ఉలిక్కిపడి పైకి లేచాడు విరాట్. ఎందుకు ఈ కన్నీళ్ళు బేబీ? నీకు నచ్చలేదా అని అడిగిన విరాట్ వైపు కోపంగా చూస్తూ, మీకు అసలు సమయం సందర్భం లేదా? పగలు రాత్రి ఇదే పనా? నిన్న నాకేం మాటిచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రేపటి వరకు ముట్టుకోవద్దంటే ఒప్పుకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి అని కోపంగా అడిగింది హాస్ని. నేనేం మాట తప్పలేదు, ఏం చెప్పానో అదే చేశాను అని రెక్లెస్గా భుజాలు ఎగరేశాడు విరాట్. రేపటి వరకు ముట్టుకోవద్దని చెప్పి అర్ధరాత్రి మీద పడడం ఏమంటారు అని వెటకారంగా అడుగుతున్న హాస్ని తలను గోడకున్న గడియారం వైపు తిప్పి, ఇప్పుడు టైం ఎంతైందో చెప్పు బేబీ అని ప్రశ్నించాడు. ఆ క్లాక్లో టైం చూడడం రాక నన్ను నిద్ర లేపారా? దానికంటే మొబైల్లో చూస్తే అర్థమవుతుంది కదా. ఏంటో అది కూడా తెలియదు అని విసుక్కుంటూ 12:05 అవుతుంది అని తెలివైన దాంట్లో చెప్పింది హాస్ని. 12 గంటలు అవ్వకముందు నిన్నటి రోజు కింద లెక్క, మరి దాటిన తర్వాత ఏమంటారు అని అమాయకంగా అడిగాడు విరాట్. ఆ మాటకి స్లోగా, ఏమంటారు, మరుసటి రోజు అంటారు అంటూనే ఆశ్చర్యంతో కళ్ళు నోరు పెద్దవి చేసి చూసింది. ఏదో పెద్ద తెలివైన దానిలా సమాధానం చెప్పింది. కానీ విరాట్ తెలివితేటల సంగతి ఎలా మర్చిపోయిందో అర్థం కాక తల కొట్టుకుంది. అయినా తగ్గేదే లేదన్నట్లు అతని వైపు కొరకొర చూస్తూ, మాటిచ్చి కనీసం 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే రెడీ అయిపోయారా? ఇదేమైనా బాగుందా విరాట్ గారు? ఈ అన్యాయానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఏమైనా అంటే రేపు మధ్యాహ్నం 12 తర్వాత చూసుకుందాం, అప్పటి వరకు నేనెవరో మీరెవరో అని దబాయించి ముసుగు పెట్టింది హాస్ని. నా దగ్గర నీ పప్పులేం ముడకవు. నీ విరాట్ మాటిస్తే తప్పడు. మరుసటి రోజు వరకు డిస్టర్బ్ చేయమని చెప్పాను, అదే మాట మీద ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత అంటూ బలంగా కౌగిలించుకున్నాడు. ఇక లాభం లేదని ఆఖరి అస్త్రంగా, ఇష్టం లేకుండా చేస్తే మహాపాపం విరాట్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని అమాయకంగా ముఖం పెట్టుకొని రిక్వెస్ట్ చేసింది హాస్ని. నీ కన్నింగ్ వేషాలు నా దగ్గర కాదు. ఇలా ముద్దుగా మొహాన్ని పెడితే లొంగిపోతానని అనుకుంటున్నావా? నన్ను బోల్తా కొట్టించడం అంత ఈజీ కాదు అని పొగరుగా నవ్వాడు విరాట్. ఆ మాటకి అతని వైపు నిస్సాయంగా చూస్తూ, సింహం ముందు చిట్టెలక వేషాలు ఎందుకు కానీ, నేను రేపు పొద్దున సూర్యోదయం చూస్తానా అని ఆశగా అడిగింది. ఒక నెల రోజుల తర్వాత కన్ఫామ్గా చూస్తావు, అందులో ఎలాంటి డౌట్ లేదు అని సింపుల్గా చెప్పాడు. అప్పటికి నేను బతికుండాలి కదా. మీకున్న రావని తట్టుకోలేక ఏకంగా పైకి పోతానేమో అనిపిస్తుంది అని తన మీద తానే జాలి పడింది హాస్ని. మినిమం 100 years వరకు నాతోనే ఉంటావు, దానికి ఎలాంటి డోకా లేదు అని ధీమాగా చెప్పాడు విరాట్. ఆశకు హద్దుండాలి. 100 ఏళ్ళంట. ముందు ఈ గది నుండి అడుగు బయట పెడితే కదా నేను బ్రతుకుతానో లేదో తెలిసేది అని నిష్ఠూరంగా అంది. నేనుండగా నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, అందుకే కదా ముందు జాగ్రత్తగా నీకు టైం టు టైం ఫుడ్ తినిపిస్తున్నాను అని కొంటగా కన్ను కొట్టిన విరాట్ని చూసి కళ్ళు తేలేసింది హాస్ని. ఆ తర్వాత అంతా ఆమె ప్రమేయం లేకుండానే చకాచకా జరిగిపోయాయి. పొద్దున సూర్యుడికి కూడా వెల్కమ్ చెప్పేసింది హాస్ని. అసలు మీ అంత దుర్మార్గుణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుసా. ఓపిక లేదంటున్నా వాయించి పడేశారు. మీతో మాట్లాడనిక నుండి అని ముఖం తిప్పుకొని నిద్రలోకి జారుకుంది హాస్ని. ఆమె చూపించే పై కోపాలకు నవ్వుకుంటూ గట్టిగా కౌగిలించుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విరాట్. సాయంత్రం 4 అవుతుండగా నిద్ర లేచిన హాస్నితో, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఒళ్ళంతా చెమట పట్టేసింది, స్నానం చేస్తే కాస్త రిలాక్స్గా అనిపిస్తుంది అని చెప్పాడు. ఏం అవసరం లేదు, నాకు ఇలాగే బాగుంది. ఆల్రెడీ పట్టిన చెమటంతా ఎప్పుడో ఇంకిపోయింది, ఇక ఫ్రెష్ అవడానికి ఏముంది
ఆయన నేను ఇలా ఉంటేనే కదా చెమట వాసన వస్తుందని దూరంగా ఉంటారు. మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు అని నీరసంగా హెడ్ బోర్డ్కి వాలి పొట్ట పట్టుకుంది హాస్ని. నిన్ను ముట్టుకోవాలంటే ఆ స్వెట్ తట్టుకోలేనా? పోనీలే కదా ఏడుస్తున్నావని వదిలేశాను. ఎక్కువ చేస్తే మళ్ళీ మొదలు పెడతాను. నోరు మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు ఫుడ్ తెప్పిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఆలస్యమైతే అన్న పని చేస్తాడేమో అని భయపడి బలవంతంగా పైకి లేచి అతన్ని తిట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి 2 చెంబులు నీళ్లు పోసుకొని వచ్చేసింది. అప్పుడే అయిపోయిందా? రాను రాను చాలా లేజీగా తయారవుతున్నావు అంటూ నెత్తి మీద మొట్టికాయ వేసి తినిపించడం మొదలుపెట్టాడు. అతను పెడుతూ ఉంటే శుభ్రంగా తింటూ ఆరాంగా కాళ్ళు చేతులను బెడ్ మీద పడేసి నోటిని మాత్రమే ఉపయోగించింది హాస్ని. ఇంతలో ఆమె క్రేజీ బ్రెయిన్కి ఒక చిట్టి ఆలోచన రావడంతో, అవును విరాట్ గారు, నాకు మహేంద్రకి మధ్య ఏమీ జరగలేదని తెలిసి కూడా మీరెందుకు నన్ను దూరం పెట్టారు అని ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. అసలు నేను దూరం పెట్టింది ఏదో జరిగిందన్న అనుమానంతో కాదు, కేవలం నీ నోటి తుంటరితనం వల్ల అని కొట్టినట్టే అన్నాడు విరాట్. అంత పనిష్మెంట్ ఇచ్చేంత నేనేం చేశాను అని అయోమయంగా చూస్తున్న హాస్నితో, అష్ట కష్టాలు పడి నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేమో ఎలాగో కనిపించావు, అయినా పట్టించుకోకుండా 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే నా పేరు కాకుండా మహేంద్ర పేరు పిలిచావు, అందుకే కోపం వచ్చింది అని ఉక్రోషంగా చెప్పాడు. నీ జెరసి తగలట, అసలు ఆ పేరు ఎందుకు పిలిచానో కూడా అడగకుండా నా మీద అనుమానపడతారా అంటూ ఏదో ఆలోచన తట్టడంతో, నిజం చెప్పండి, ఆ టైంలో మీరు ఇదంతా ఆలోచించడం లేదు కదా అని అనుమానంగా అడిగింది హాస్ని. ముందు కోపంలో ఆలోచించలేదు, కానీ ఎందుకో నేను చూసింది అంతా నిజం కాదని బలంగా అనిపించింది. ప్రశాంతంగా ఆలోచించి నిదానంగా ఒక్కొక్క పాయింట్ అనలైజ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడే అర్థమైంది, నీతో మాట్లాడదామని వస్తే కావాలని నన్ను రెచ్చగొడుతూ ఓవర్ యాక్షన్ చేశావు, అందుకే నీకు నువ్వుగా ఓపెన్ అయ్యేంత వరకు ఎదురు చూశాను అని చెప్పడం ముగించాడు విరాట్. ఎందుకు నా మీద ఇంత ప్రేమ? అసలు మీకోసం నేనేం చేశానని ఇంతలా ప్రేమిస్తున్నారు? నేను తప్ప ఇంకేం అవసరం లేదా అని ఎమోషనల్ అయ్యింది హాస్ని. ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. నీ మనసులో నేను మాత్రమే ఉండాలి. అది ప్రేమ అనుకున్నా స్వార్థం అనుకున్నా ఐ డోంట్ కేర్. హాస్ని బిలాంగ్స్ టు విరాట్, అంతే ఈ జీవితానికి అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అయితే సూపర్ మార్కెట్ దగ్గర మహేంద్రవర్మ తనతో ఎందుకలా మాట్లాడాడో ఆమెకు అంతగా ఆలోచించినా అర్థం కాలేదు. అలా ఇద్దరూ తమ గదికే పరిమితమయ్యి అప్పటికే 15 రోజులైంది. వాళ్ళని చూసి సరిత, సూరజ్ ఆశ్చర్యపోయినప్పటికీ ఇప్పటికైనా వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారని ఆనందంగా అనుకున్నారు. 15 రోజుల నుండి విరాట్ ఆఫీస్కి రావట్లేదని తెలుసుకున్న రాజేంద్రవర్మ ఒక కన్నింగ్ ప్లాన్ ఆలోచించి నేరుగా అనసూయ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చిన మరిదిని చూసి, ఎలా ఉన్నావు రాజేంద్ర, ఇంత సడన్గా ఇక్కడికి వచ్చావు, ఏమైనా పని ఉందా అని డైరెక్ట్గా అడిగేసింది అనసూయ. ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారని అప్పుడప్పుడు చూడ్డానికి వస్తూ ఉంటాను వదిన, అయినా మీరేమో బొద్దున్ని తలుచుకుంటూ ఊరికి దూరంగా ఉన్నారు. విరాట్ ఏమో 15 రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? కంపెనీ వ్యవహారాలు పట్టించుకోకుండా ప్యాలెస్కి పరిమితం అయిపోతే బిజినెస్ పరిస్థితి ఏంటి అని నిష్ఠూరంగా అన్నాడు రాజేంద్రవర్మ. ఆ మాటలకి ఒక్క క్షణం ఆలోచనలో పడింది అనసూయ. కాసేపటికి తేరుకొని, ఇన్ని సంవత్సరాలుగా తను ఎప్పుడూ రెస్ట్ తీసుకోలేదు. 24 గంటలు ఒక యంత్రంలా పనిచేశాడు. ఇప్పుడు కొద్ది రోజులు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? నష్టం వస్తుందని ఎలా అనుకుంటున్నావు? నా కొడుకు క్యాపబిలిటీ మర్చిపోయావా? ఎక్కడున్నా నా కొడుక్కి వర్క్ మేనేజ్ చేయడం వచ్చు. అందుకే కదా ఒంటి చేతితో ఇంతటి మహాసామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాబట్టి బిజినెస్ ఏమవుతుందోనని నువ్వు కంగారు పడక్కర్లేదు. కేవలం నా కొడుకు ఉండబట్టే ఇంతకాలంగా మన బిజినెస్ టాప్ పొజిషన్లో ఉంది, అది మర్చిపోకు అని ఘాటుగా జవాబిచ్చింది అనసూయ. ఆమె మాటలకు అవమాన భారంతో రగిలిపోయిన రాజేంద్ర లోపలే కోపాన్ని కంట్రోల్ చేసుకొని పైకి నవ్వు నటిస్తూ, నువ్వు చెప్పింది నిజమే వదిన, ఏదో పెద్దవాడిగా ముందు జాగ్రత్తతో చెప్పాను. అయినా ఇక్కడికి వచ్చింది నిన్ను చూడడానికి కానీ విరాట్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కాదు కదా. మీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గేట్ బయటకు వచ్చిన తర్వాత, ఈ ముసల్దానికి కొడుకు మీద చాలా నమ్మకం ఉంది, కానీ కోడలంటే ఇష్టం లేదు. నా దగ్గర సమర్థించింది, కానీ నా అంచనా కరెక్ట్ అయితే విషయం తెలుసుకోవడానికి ఈరోజే ప్యాలెస్కి వెళ్తుంది. నాకు కావాల్సింది అదే కదా అని క్రూరంగా నవ్వుకున్నాడు రాజేంద్ర.
ఇది ఇలా ఉండగా ప్యాలెస్లో తమ గదిలో ఉన్న హాస్ని, ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, నాకు బోర్ కొడుతోంది, నన్ను ఏదో పంజరంలో బంధిస్తున్నట్లు అనిపిస్తుంది, కనీసం నా ఫోన్ అన్న నాకు ఇవ్వండి, కీర్తితో మాట్లాడుకుంటాను, కాస్తైనా టైం పాస్ అవుతుంది అని బతిమలాడింది. 1 మంత్ వరకు ఇలాగే ఉంటామని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? రోజు ఇదే ప్రశ్నలు అడగడానికి నీకు బోర్ కొట్టడం లేదా? సరేలే, నువ్వు ఫోన్ అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను, బట్ జస్ట్ 5 minutes, ఓకే? అంతకు మించి మాట్లాడతావు అంటే నేను ఒప్పుకోను. నువ్వు అలసిపోయావనుకో, నైట్ నాకు ఇబ్బంది అవుతుంది అని అల్లరిగా నవ్వాడు విరాట్. ఆ మాట అనడానికి సిగ్గులేదు. 15 రోజుల నుంచి ఇంకో ప్రపంచం అన్నది లేకుండా గదిలోనే కట్టిపడేశారు. కనీసం ఫోన్ కూడా ఇవ్వలేదు. పగలు రాత్రి మీ మొహం చూడాలంటేనే బోర్ కొడుతూ ఉంది. మళ్ళీ ఏదో తక్కువ అయినట్లు మాట్లాడుతున్నారు. వీలైతే ఇవ్వండి అంటూ అతని చేతి నుంచి మొబైల్ లాక్కొని కీర్తికి డయల్ చేసింది హాస్ని. కాల్ లిఫ్ట్ చేసిన కీర్తి, ఏంటే బతికే ఉన్నావా, ఇంకా పోయావేమోననుకొని ఇందాకే ప్రశాంత్ గారు కనిపిస్తే నీకు దినం భోజనాలు ఎప్పుడు పెట్టాలో డేట్ చూద్దామని అడిగాను అని వెటకారంగా అంది. నీకు పొగరు బాగా ఎక్కువైంది. నేను లేను కదా అని ఆఫీస్లో నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుందాం అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు అని అంటున్న హాస్నితో, ఈ ఆఫీస్ మొత్తంలో రోజంతా ఆడుకునే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే అమ్మా, ఆ విషయం మర్చిపోయి మాట్లాడుకో అని రిటర్న్ ఇచ్చింది కీర్తి. కాసేపటికి వాళ్ళిద్దరి మాటలు రక్షిత్ దగ్గరికి వచ్చి ఆగాయి. అతని పేరు వినడంతోనే కోపం వచ్చిన హాస్ని, ఎందుకే మాటి మాటికి వాడి గురించి ఆలోచిస్తావు, మన ప్రశాంత్ లాంటి వాడిని చూసుకోవచ్చు కదా, సుఖంగా ఉంటావు అని చిరాగ్గా అంది. హలో మేడం, విడాకులు ఇప్పించేవాడిని పెళ్లి చేసుకొని అతనితోనే విడాకులు తీసుకునేంత ఓపిక నాకు లేదమ్మా. ఈ జన్మకు నన్ను ఇలా వదిలి కొత్త కొత్త పేర్లు చెప్పకు, ఉంటాను అని కాల్ కట్ చేసింది కీర్తి. ఏంటో ఈ పిచ్చిదానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అనుకుంటూ తలెత్తిన హాస్నికి తనని కోపంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. ఏంటి ఇలా మింగేశ్వర చూస్తున్నారు, కొంపతీసి కీర్తితో మాట్లాడుతున్న మాటలు విన్నారా ఏంటి అనుకుంటూ ఒక వెర్రి నవ్వు నవ్వి, బయటికి వెళ్ళారు కదా, ఎప్పుడు వచ్చేశారు అని అడిగింది హాస్ని. నేను బయటికి వెళ్ళడం నువ్వెప్పుడు చూసావు అని కోపంగా అడిగిన విరాట్తో, ఇందాక ఆ బెల్ మోగిన సౌండ్ అనిపించింది కదా అని అయోమయంగా చూసింది. సర్వెంట్ వచ్చి ఫుడ్ ప్లేట్ ఇచ్చింది అంటూ తన చేతిలో ఉన్న వాటిని టేబుల్ మీద పెట్టి, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి నీ నోటి నుంచి నా పేరు కాకుండా ఇంకొకటి పేరు వచ్చిందో అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పాడు. నేను మాట్లాడింది నా కోసం కాదండి బాబు, కీర్తి కోసం. మీరు ఉత్తి పుణ్యానికి జలసి ఫీల్ అవ్వక్కర్లేదు అని ప్లేట్లో ఉన్న ముక్కల్ని కసబస నమిలేసింది హాస్ని. నువ్వు ఎవరి గురించి మాట్లాడావో నేను అడగలేదు, నేను చెప్పిన దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడమే నీ పని, అంతేకాని తిరిగి క్వశ్చన్ వేయడం కాదు, అండర్స్టాండ్ అని స్పష్టం చేశాడు విరాట్. ఇంతలో సూరజ్ తలుపులు కొట్టి, సార్ మీకోసం పెద్ద మేడం అనసూయ గారు వచ్చారు, కింద హాల్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. వస్తున్నానని చెప్పు అని డోర్ క్లోజ్ చేసి హాస్ని దగ్గరికి వెళ్ళి, అమ్మ వచ్చిందంట, నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఆగండి, నేను కూడా వస్తాను, కిందటిసారి అత్తమ్మ వచ్చినప్పుడు నేను పడుకున్నాను అని పెద్ద రభస చేశారు, మళ్ళీ ఇప్పుడు రాలేదంటే నాకు అసలు పద్ధతులే తెలియవని అంటారు, ఎందుకు వచ్చిన గోల, అత్తమ్మతో నేను మాటలు పడలేను అని అంది హాస్ని. నీ భర్త ఉండగా ఒకరితో మాటలు పడాల్సిన అవసరం నీకేముంది, అంతా నేనే చూసుకుంటాను, నువ్వు పడుకో అంటూ నైట్ వేర్తోనే నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు విరాట్. అతని హావభావాలు వేషధారణ చూసిన అనసూయ షాక్తో నోరు తెరిచింది. ఇంతకీ అనసూయ ఎందుకు షాక్ అయింది? రాజేంద్రవర్మ ప్లాన్ విరాట్ కనిపెడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.